కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తున్నట్టుగా మనకి పబ్లిక్ గార్డెన్స్లో ఈ ఉత్సవాల్లో కిషన్ రెడ్డి ఉన్నారు, మంత్రి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. లైవ్లో చూద్దాం. చాలా మందికి తెలియదు, ఇది వారి తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం, ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర, చేసిన త్యాగాలు, బలిదానాలు, సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం, మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి ఉండదు. తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అధికారికంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాము. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో 2022 నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 17 ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు, హైదరాబాద్ ముక్తి దివస్, తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే నిజాం వ్యతిరేకంగా ఇక్కడ సాగించినటువంటి పోరాటం దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా అపురూపమైనటువంటి ఘట్టం. ప్రజలకు ఎవరికి వారే స్వచ్ఛందంగా కత్తులు, గొడ్డళ్ళు, బరిసళ్ళు, రోకలి బండలు లాంటి పనిముట్లని ఆయుధాలుగా చేసుకొని నిజాం యొక్క సైన్యం పైన, రజాకార్ల పైన స్వేచ్ఛ కోసం, స్వాతంత్రం కోసం పోరాటం కొనసాగించారు. మనకందరికీ తెలుసు, స్వాతంత్రానికి ముందు భారతదేశంలోని ఇతర ప్రాంతాలు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అణిగిపోతే, మగ్గిపోతే హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి నేటి తెలంగాణ జిల్లాలో నిజాం యొక్క నియంతృత్వం, రజాకార్ల అకృత్యాల మధ్యన నలిగిపోయింది. నిజాం ప్రభుత్వం రజాకార్ల దౌర్జన్యాల కారణంగా ఇక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని అనుభవించారనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. సామాన్య ప్రజలపై నిజాం సైన్యంతో పాటు మరి ఈరోజు రజాకార్ల దురాఘాతాలు సాగాయి. కరడు కట్టినటువంటి మతోన్మాది కాసిం రజీ రజాకార్లకు ఆయుధాలు ఇచ్చి హిందువులపైన హత్యాకాండ కొనసాగించాడు. రజాకార్లు ఇక్కడ ప్రజలపై, ముఖ్యంగా హిందువులపైన తీవ్రమైనటువంటి దాగుడు కొనసాగించారు. మనకందరికీ తెలుసు, వరుసగా అనేక ప్రాంతాలలో హత్యలు చేయడము, ఉరి తీయడము, సజీవ దానాలు చేయడము, మహిళలతో నగ్నంగా బతుకమ్మలు ఆడించడము, అత్యాచారాలు చేయడము, దోపిడీలు చేయడము, దొమ్మిలు చేయడము, ఈరోజు అనేక రకాల దౌర్జన్యాలకు ఆయా రాడు అడ్డు అదుపుకు లేకుండా పోయింది. నిజాం హయాంలో తెలుగు భాషపై లెక్కలేని ఆంక్షలు, నిర్బంధాలు పెట్టారు. స్థానిక భాషల్ని, భారతీయ సంస్కృతుల్ని అన్ని దశల్లో కూడా నిర్దాక్షిణ్యంగా అణిచివేశారు. ఆ రోజు నిజాం చెప్పాడు, అరబ్బీ అంటే అమృతము, పారసీ అంటే తేనె, ఉర్దూ అంటే కండ శర్కర, తక్కిన భాషలన్నీ ఒంటి కాలి కింద దుమ్ము అని నిజాం పదే మాట్లాడుతూ తెలుగు భాషను అణిచివేశాడు. తెలుగు మీడియం స్కూళ్లను బదులుగా ఉర్దూ మీడియం స్కూళ్లు తెరిచారు. ప్రజలపై బలవంతంగా ఉర్దూను రుద్దేటువంటి ప్రయత్నం చేశారు. తెలుగును రక్షించుకునేందుకు నాడు ఆంధ్ర మహాసభ వివిధ సంస్థల ఆధ్వర్యంలో గ్రంథాలయ ఉద్యమాలు జరిగిన విషయాన్ని మనం చేస్తున్నాను. మాడపట్టి హనుమంతరావు వంటి వారు ఎందరో తెలుగు భాష పరిరక్షణకు తెలుగు మీడియం స్కూళ్ళు స్థాపించి ఆ రోజు తెలుగును రక్షించారు, బతికించారు. నిజాం రాజ్యంలో బలవంతంగా హిందువులను ముస్లిం మతంలోకి మత మార్పిడి చేసేవారు. మతం మారేందుకు నిరాకరించినటువంటి వారి పట్ల ఆనాటి నిజాం ప్రైవేట్ ఆర్మీ రజాకారులు అరాచకంగా ప్రవర్తించేవాళ్ళు. హిందూ మహిళలను వ్యవస్థలు చేసి వేధించేవారు. హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లేవారు. నిజాం ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలపైన దాడికి పాల్పడ్డాడు. హిందువుల పండుగల పైన అనేక రకాల నిర్బంధాలు, ఆంక్షలు పెట్టాడు. దసరా వచ్చిందన్నా,
బతుకమ్మ పండుగ వచ్చిందన్నా, దీపావళి వచ్చిందన్నా అనేక రకాల దౌర్జన్యాలు చేసేవారు. ఆ రోజు మనకందరికీ తెలుసు, భారతదేశం యొక్క ప్రథమ సంగ్రామం నాటి నుంచే ఇక్కడ కూడా నిజాంకు వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు పోరాటాలు, ఉద్యమాలు ప్రారంభించారు. నిర్మల్ కేంద్రంగా పోరాటాలు చేసినటువంటి రామ్జీ గోండును, ఆయనతో పాటు 1000 మంది అనుచరులను నిర్మల్లో మర్రి చెట్టులకు సామూహికంగా ఉరితీయదీశారు. అకృత్యాలకు సాక్షిగా ఆ మర్రి చెట్టు ఇవాళ కూడా 1000 ఉరుల మర్రిగా మనకు తెలుస్తుంది. 1940కు ముందే దేశంలో జరిగినట్టు వందే మాతరం ఉద్యమం కూడా ఇక్కడ కూడా ప్రారంభమైంది. వందే మాతరం రామచంద్రరావు గారు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో నాటి విద్యార్థులు వందే మాతరం ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారు. మా భూమిపై మాదే అధికారం అంటూ ఆదిలాబాద్ అడవి బిడ్డ గోండు వీరుడు కొమలం భీం నిజాంకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. గొరిల్లా పోరాటంలో నిజాం సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి చివరకు జోడేఘాట్లో కొమరం భీం వీరమందం పొందాడు. ఉద్యమ నేతల పిలుపు మేరకు సెప్టెంబర్ 2న పరకాలలో జరిగినటువంటి చేపల బండ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసేందుకు జనం వస్తే ఆ రోజు ఉద్యమకారుల మీద నిజాం పోలీసులు తుపాకులు పేల్చి రజాకారుల కత్తుల వేటుకు అనేక మంది స్వర్గస్థులైనటువంటి విషయం, వీర మరణం పొందినటువంటి విషయం మనం చేస్తా ఉన్నాను. రజాకారుల కత్తుల వేటు, పోలీస్ తుపాకుల తూటాలకు ఉద్యమకారులు చిందించినటువంటి రక్తం పరకాల మొత్తము రక్తసిక్తమైంది. పరకాల ఘటన మరొక జలియన్ వాలాబాగ్గా మారిపోయింది. గుండ్రాయిపల్లిలో కావచ్చు,